హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ దిస్ ఇస్ తారక్. భరతనాట్యం అనంగానే మనకేంటంటే ఒక క్లాసికల్ ఆర్ట్ ఫార్మ్ అనేది గుర్తొస్తదనమాట. ఇప్పుడు ఇదే పేరుతో టాలీవుడ్‌లో ఒక సినిమా వస్తుంది. కాకపోతే ఈ సినిమాకి భరతనాట్యం అనే ఆర్ట్ ఫార్మ్‌కి ఏం సంబంధం లేదు. అది టోటల్ హిలేరియస్ రైడ్ అనమాట. సో, ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ మూవీని మనతో తీసుకొచ్చిన ఆ సినిమా ప్రొడ్యూసర్ మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో పాయల్‌జీ. హలో సార్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. అంటే ఎలా బేసిక్‌గా ఉన్నారు? నాకు ఒక్కసారిగా మిమ్మల్ని చూసిన తర్వాత ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పారు. మిమ్మల్ని చూడంగానే మీరు పొరపాటున హీరోయిన్ వచ్చిందా అనుకున్నాను యాక్చువల్‌గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యాహ్! యాక్చువల్లీ మేము మీ గురించి చాలా క్వెషన్స్ రాసుకున్నాం గానీ, బట్ నా ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, సినిమాలో ఎందుకు యాక్ట్ చేయకుండా ఓన్లీ ప్రొడక్షన్ సైడ్ ఆగిపోయారు? సార్ సినిమాలో యాక్ట్ చేయడానికి ఆహ్, మెంటల్లీ ప్రిపేర్డ్ లేను. అంటే నేను ఉన్నాను. బట్ మా ఫ్యామిలీ ఆబ్వియస్‌లీ ప్రిపేర్డ్‌గా లేదు. హ్మ్. బికాజ్ నేనెప్పుడు అది నేను చెప్పలేదు మా ఫ్యామిలీ వాళ్ళకి నాకు ఈ ఇంట్రెస్ట్ ఉందని. ఎక్సెప్ట్ మా మామ్, డాడ్‌కి మా ఇన్‌లాస్‌కి ఎప్పుడు ఇది ఈ మాట చెప్పలేదు దట్ నాకు ఈ ఫీల్డ్‌లో కూడా ఇంట్రెస్ట్ ఉందని. హ్మ్. సో, నాకు ప్రొడక్షన్ కోసం అది ఆపర్చునిటీ వస్తే ఏమనుకున్నా అట్‌లీస్ట్ ఇండస్ట్రీకైతే ఎంటర్ తెలుస్తాము. అయితా. ఆ! ఇంట్రొడ్యూస్ దాని అవ్వచ్చు. తర్వాత వి కెన్ డిసైడ్ అబౌట్ యాక్టింగ్ ఆర్ సంథింగ్ అట్‌లీస్ట్ స్టెప్ ఇన్ అయితే చేద్దామని ఆ స్టెప్ ఇన్ చేస్తున్నాను. ఓకే. అయితే అసలు ఈ ఫీల్డ్‌లోకి ఎలా వచ్చారంటే, ఈ పర్టిక్యులర్‌గా ఈ సినిమాతోటి అంటే, ఒక హోమ్ మేకర్ కింద ఉన్న మీరు, యెస్. అసల సినిమా ఫీల్డ్ అంటే సంబంధమే లేని మీరు, హ్మ్. ఏకంగా ఒక ప్రొడక్షన్ చేసేసి, ఒక సినిమాని ఇంత బజ్ క్రియేట్ చేసి రిలీజ్ దాకా తీసుకొచ్చారు. అంటే హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? సో ఇట్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్ టు బి వెరీ ఆనెస్ట్. హీ ఆల్వేస్ న్యూ కి నాకి గ్లామర్ ఇండస్ట్రీ ఇంకా ఫ్యాషన్ ఇండస్ట్రీ వాటెవర్ ఆన్ స్క్రీన్స్ ఇంట్రెస్ట్ ఉంది. ఉండాలని నాకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది. ఉంది. ఓకే. అప్పుడు చిన్నప్పటి నుంచి ఉంది. అదొకటి బికాజ్ ఐ న్యూ దట్ నేను చేయగలుగుతాను అని నాకు అది ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. కానీ సడన్‌లీ ఆయన ప్రొడక్షన్ అని థాట్ తెస్తారని నేను అసలు అనుకోలేదు. హ్మ్. కానీ అదే ఆయన దగ్గర ఒక స్క్రిప్ట్ వచ్చింది. ఆయన ఫ్రెండ్స్ ఆయన జిమ్‌కెళ్తారు. అక్కడ ఒక ఫ్రెండ్ వస్తాడు సూర్య అని. సో, అక్కడ జిమ్ నుంచి ఆయన దగ్గర ఒక స్టోరీ వచ్చింది. ఆయన వచ్చి నాకు ర్యాండమ్‌గా చెప్పారు. మనం మూవీ చేద్దాం అంటే నేను కొంచెం షాక్ అయినా. అసలు ఏమంటున్నారు అని. హ్మ్. కానీ హి వాస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. హి ఈస్ లైక్ ఐ వాంట్ టు డూ ఇట్ బట్ ఐ విల్ నాట్ బి ద ఫేస్. ఐ వాంట్ యూ టు డూ ఇట్. హ్మ్. ఐ వాస్ హ్యాపీ హ్మ్. దట్ ఆబ్వియస్లీ నాకు ఏది చేయాలని ఉంది చిన్నప్పటి నుంచి. ఆ ఆపర్చునిటీ నాకు దొరుకుతుందంటే ఐ వాస్ వెరీ హ్యాపీ. హ్మ్. సో దట్స్ హౌ వి బిగిన్ అవర్ జర్నీ ఫర్ దిస్ భరతనాట్యం. జనరల్‌గా దీంట్లో చాలా వరకు తెలిసున్న వాళ్ళే దీన్ని మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టపడుతుంటారు కదా! దట్ టూ మీ ఫస్ట్ ప్రొడక్షన్. దట్ టూ Yes, sir. లేడీ ప్రొడ్యూసర్ అనేసరికి కొంచెం ఇది ఉంటది కదా! మరి అంటే మెంటల్‌గా ఏం ప్రిపేర్ అయ్యారు? వచ్చిన హర్డిల్స్‌ని ఎలా క్రాస్ చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చారు? సో మెంటల్లీ ప్రిపేర్ అంటే ఆబ్వియస్లీ నేను షూట్‌కి ఎళ్ళినప్పుడు ఒక 150 అబ్బాయిలు, స్టాఫ్, గ్రౌండ్ స్టాఫ్ అన్నీ కలిపి ఉండేవాళ్ళు. నేను హ్మ్. ఒక్కటే అమ్మాయి ఉండేవాళ్ళి. హ్మ్. హీరోయిన్‌ది షూట్ లేనప్పుడు నేను ఒక్కటే ఉండేవాళ్ళని. హ్మ్. కానీ అప్పుడు సిట్యుయేషన్ చూసి నర్వస్ కాకుండా, "పాయల్ ఇది నీకోసం గ్రేట్ ఆపర్చునిటీ. నీకోసం పెద్ద లెర్నింగ్. హ్మ్. గివ్ అప్ చేయకు." అది మెంటల్లీ చాలా ప్రిపేర్డ్ అవుతూ ఇక్కడి వరకు నేను దాంట్లో నా 100% ఇచ్చి అది స్ట్రెస్‌గా తీసుకోకుండా చాలా అంటే ఎంకరేజింగ్‌గా తీసుకున్నాను. అంటే స్ట్రెస్ కింద కాకుండా ఒక ప్యాషన్ కింద, ఆ! ప్యాషన్‌ని మనం అంటే దాంట్లో లీడ్ చేస్తున్నా అలాగా ఎంతవరకు ఎక్స్‌ప్లోర్ అవ్వచ్చనేది ఎక్స్‌ప్లోర్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి చేసిన సార్. ఐ మీన్ ఎవ్రీ డే ఐ ఎక్స్‌ప్లోర్డ్ సంథింగ్ న్యూ. సంథింగ్ అంటే యూ హావ్ లెర్న్డ్ సంథింగ్ I have ఫ్రమ్ learned a lot from this movie industry, మూవీ and ఇండస్ట్రీ. I'll tell you this industry is amazing. అమేజింగ్. అయితే యాక్చువల్‌గా ఏంటంటే, ఈ సినిమాకి భరతనాట్యం అని టైటిల్ పెట్టలేదు. ఇంతకు ముందు నేను చెప్పినట్టే భరతనాట్యం అనగానే ఒక క్లాసికల్ ప్లస్ దట్ టూ ఏంటంటే 'కేవీఆర్ మహేంద్ర' ఇంతకుముందు తీసిన సినిమా 'దొరసాని.' 'దొరసాని.' అదొక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ కింద ఉంటది. అవును సార్. సో, మళ్ళీ భరతనాట్యం అంటే భరతనాట్యంలో ఏమన్నా ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ కరెక్ట్. తీసుకొస్తారనుకున్నాం. బట్ ఇది లోపల చూస్తే 'హర్ష, చెముడు' వీళ్ళందరూ మొత్తం కామిక్ వేలో ఎళ్ళిపోయింది కదా! అవును సో, సార్. అంటే మరి అంటే ఒక్కోసారి ఏంటంటే, ఒక సినిమాకి తగిన టైటిల్ పెట్టకపోవడం కూడా ఒక చిన్న డ్రాబ్యాక్ అవుతది. అంటే మరి దీనికి భరతనాట్యం అనే టైటిల్ ఎవరు సజెస్ట్ చేసారు? ఎలా యాక్సెప్ట్ చేసారు దాన్ని? సార్ ఈ మూవీ మీరు చూస్తే మాత్రం మీకు తెలుస్తది. ఈ మూవీ భరతనాట్యం చుట్టే ఈ మూవీ ఉంది. ఓకే. ఐ మీన్ దానికన్నా బెటర్ నేమ్ మేము ఈ మూవీకి పెట్టేది అవకాశమే మాకు దొరకలే. అంటే ఐ మీన్ అనుకున్నారా ఏమన్నా? అట్‌లీస్ట్ టైటిల్స్ అనుకున్నారా? అంటే స్క్రిప్ట్ ఇదొక్కటే స్టేజ్‌లో. టైటిల్ అనుకున్నాం. ఇదొక్కే టైటిల్ పైననే వర్క్ చేసినాం. ఓకే. అంటే మా మా ఆబ్వియస్లీ బికాజ్ ఇట్స్ ఎ థ్రిల్లర్, కామెడీ అండ్ హ్మ్. సస్పెన్స్ హ్మ్. మూవీ. వి వాంటెడ్ టు జనరేట్ దట్ సస్పెన్స్ త్రూ దిస్ వర్డ్ సార్. హ్మ్. 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 ఇంకా భరతనాట్యం అని ఇంకొక పాయింట్ ఎందుకంటే, ఈ మూవీలో అందరూ వాళ్ళ ప్లేసెస్‌లో అది భరతనాట్యమే చేస్తున్నారు. హ్మ్. 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 అర్థమైంది. భరతనాట్యం ఇస్ యెస్. నాట్ యెస్. ఈజీ. వెన్ యూ యాహ్! పెర్ఫార్మ్ యాహ్! ఇట్స్ నాట్ ఈజీ. సో యాహ్! వాళ్ళందరూ ఒక దేర్ క్యారెక్టర్స్‌లో సిట్యుయేషన్ ఈస్ లైక్ పెర్ఫార్మింగ్ ఏ భరతనాట్యం. భరతనాట్యం. ఓకే. సో దట్ వాస్ యాప్ట్ ఫర్ దిస్ మూవీ. ఓకే. అండ్ అలా అదర్‌వైజ్ ఆల్సో ద మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ ద మూవీ ఇస్ భరతనాట్యం. భరతనాట్యం. సో, అందుకని జెప్పి ఆ టైటిల్ సజెస్ట్ చేసినా. అవును సార్. అయితే యాక్చువల్‌గా ఇది చూస్తుంటే ఏంటంటే, మోర్ ఓవర్ ఒక స్టోరీ డ్రివెన్ దానికన్నా కూడా ఏంటంటే, ఒక స్పూఫ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎక్కువున్నాయి. అంటే ఇప్పుడు 'హర్ష చెముడు' చూసుకుంటే గనక మనకి ఆ!
బాలకృష్ణ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి కదా. yes sir. అంటే మరి అంటే దీంట్లో స్టోరీ అనేది అంటే విచ్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇట్ ఈస్ యాక్చువల్లీ? This is main story about a struggling assistant director who wants to get into industry, but obviously it's not easy to get into any industry. సో ఆయన కష్టాల్లో ఆయన ఒక క్రైమ్ లో ఎలా పడ్డాడు, ఆ కష్టాల ప్రాసెస్ లో ఒక ఫ్యామిలీ ప్రెషర్, ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రెషర్, అవన్నిట్లో మనీ ఎలా సంపాదించాలని ఆ ప్లానింగ్ లో ఒక కష్టంలో పడ్డాడు. ఆ కష్టంలో పడితే దాని గురించి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ హిస్ ప్రాబ్లమ్స్ దట్ హిస్ ఫేస్, బికాస్ ఆఫ్ దాట్ హీ ఫెల్ ఇన్ అ క్రైమ్ బాయ్. ఓకే. ఆ సిచ్యువేషన్ ఆయన క్రైమ్ లో తీసుకెళ్ళింది. బట్ అయితే మీకు చూస్తే ఏంటంటే లాంగ్వేజ్ పరంగా కూడా మీరు అంటే ప్రాపర్ నార్త్ ఇండియన్స్ కాబట్టి మరి అంటే ప్రతి చిన్న చిన్న పంచ్ డైలాగ్స్ ఇవన్నీ మీకు అర్థమయ్యాయా ఎవ్రీథింగ్? లేకపోతే 100% అర్థమే సార్. దెర్ ఇస్ ఒక్క డైలాగ్ మూవీలో లేదు అది నాకు అర్థం కాలే అలా. ఓకే ఓకే. అంటే అంటే మీరు కమింగ్ ఫ్రమ్ నార్త్ ఇండియా కదా మరి అంటే నేను వనస్థలిపురం బోర్న్ అండ్ బాటప్ సార్. నేను హైదరాబాద్ ప్రాపర్ వనస్థలిపురంలో బోర్న్ అండ్ బాటప్. ఇంకా ఆల్ మై నేబర్స్ ఆంటీస్ అందరితోనే పెద్దయినా. మా స్కూల్లో అందరు తెలుగు, ఆల్ ఫ్రెండ్స్ బాగా మాట్లాడుతున్నారు యాక్చువల్లీ. అందుకే ఐ కెన్ రీడ్ రైట్ తెలుగు. ఓ ఒక 10 years గ్యాప్ వచ్చింది ఆఫ్టర్ మ్యారేజ్, అందుకే ఆ ఫ్లూయెన్సీ పోయింది. కానీ ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి ఐ బికేమ్ మోర్ కాన్ఫిడెంట్ నౌ. అంటే నెక్స్ట్ సినిమాలో ఇంకా నెక్స్ట్ సినిమాలో అయితే క్యారెక్టర్ చేయడానికి రెడీగా ఉన్నారు. క్యారెక్టర్ చేసేస్తాం. అయితే యాక్చువల్ గా కేవీఆర్ మహేంద్ర అనగానే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఒక దొరసాని లాంటి ఒక ఇది కనిపిస్తుంది కదా. సో మరి ఆయన్ని ఈ సినిమాకి డైరెక్టర్ కింద అనుకున్నప్పుడు అది టోటల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ కదా. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి బేసిక్ గా వైట్ రైస్ లో సాంబారు ఇవంటే ఓకే, బట్ బిర్యానీలో సాంబారు ఇవంటే కొంచెం ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనిపిస్తుంది యాక్చువల్ గా. అంటే మనకి ఫస్ట్ డే ఫ్రైడే రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత దట్స్ అ డిఫరెంట్ స్టోరీ, ఆ కంటెంటే మాట్లాడుతుంది. బట్ దానికన్నా ముందు ఇలా అనిపిస్తుంది కదా. మరి ఆయన్ని డైరెక్టర్ కింద ఎలా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు ఆయన? దొరసాని చూసినప్పుడు మోర్ దెన్ ఎనీథింగ్ ఐ సా సర్స్ వర్క్. అంటే ఆ ఎగ్జిక్యూషన్ మూవీలో ఏం వచ్చిందంటే చాలా క్లాసిక్ గా వచ్చింది. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందని సార్ పైన అంటే ఐ ట్రస్టెడ్ దట్ పర్సన్ మోర్ దెన్ హిస్ ఎనీథింగ్. ఐ ట్రస్టెడ్ హిస్ వర్క్. ఐ న్యూ దట్ వాట్ ఎవర్ మేబీ యాక్షన్ ఉండండి, రేపు ఆయన చేసేది మేబీ సమ్ అదర్ జానర్ ఉండండి, ఐ నో దట్ పర్సన్ విల్ గివ్ హిస్ బెస్ట్ బికాస్ ఆ టాలెంట్ ఉంది సార్ లో. సో దట్స్ వై ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ హిస్ వర్క్ దట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ థ్రిల్లర్, యాక్షన్, కామెడీ, he will give his best అని. ఇంకా ఆయన అది ఇచ్చాడు మా మూవీలో. దొరసాని చాలా బాగా హ్యాండిల్ చేశారు చూడడానికి. అది ఇది కూడా అంతే ఈక్వల్ గా హ్యాండిల్ చేశారు. అంటే అది ఆ స్టోరీ ఈ స్టోరీలో మీకు చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకా డిఫరెన్స్ కి చాలా మంచిగా హ్యాండిల్ చేశారు సార్. ఓకే. అయితే యాక్చువల్గా మీకేంటంటే దీంట్లో అనుభవం లేదు, బట్ మీ హస్బెండ్ చెప్పిన ఒక్క దీంతో మాట ఇచ్చేసి వచ్చేసి చేశారు కదా. సో మరి ఈ జర్నీలో అంటే బయట నుంచి చూడడానికి ఫ్యాషన్ వరల్డ్, సినిమా వరల్డ్నే వేరుగా ఉంటుంది కదా. మన దిగిన తర్వాత కొన్ని నేర్చుకుంటాం కదా. సో వాట్ ఆర్ దోస్ లెసన్స్ దట్ యూ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ అయితే నిజంగా మీరు చెప్పినట్టు బయట నుంచి కనిపించేది వేరే, ఇంకా ఎంటర్ అయినాక ఇట్స్ డిఫరెంట్. When I entered, obviously because new banner, new faces, padding actors వదిలేండి, new faces, actors. సార్ ఎక్కడైనా అప్రోచ్ అవ్వడానికి కూడా మీకు అది అసలు మీ పేరు ఇన్ని కూడా మీకు ఆ అపాయింట్మెంట్ దొరకదు. సో ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ జర్నీ ఫర్ మీ. ఐ we had to go through a lot to get an appointment from a nice music also, which Vivek Sagar sir gave. He would not agree just like that kada. So it was not easy. I will not say that it was very easy, but yeah, for me నేను ఏమనుకున్నా మూవీ ఇస్ వెరీ ఈజీ. షూటింగ్ అవుతుంది, థియేటర్ లో ప్రెసెంట్ అవుతుంది అని అంతే కాన్సెప్ట్ ఉంది నా మైండ్ లో. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఇంత ఉంటుందా, ఇన్ని ఇంకా లెవెల్ ఆఫ్ వర్క్స్ ఉంటాయా అని అసలు ఎప్పుడు ఆలోచించుకోలే. ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ కూడా obviously తెలీదు. సో ఆబ్వియస్లీ ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ జర్నీ, బట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ జర్నీ. సో ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? 1.5 year 1.5 year అయింది స్టార్ట్ అయ్యి జర్నీ. ఓకే. అంటే ఇప్పటి వరకు మనం మామూలుగా మూవీకి వెళ్తే ఏంటంటే ఒక 200-300 ఇచ్చి టికెట్ కొనుక్కుంటాం, హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తాం. ఇక్కడ వన్స్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత డే 1 నుంచి మీటర్ తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది అనమాట. ప్రతి దానికి పంపింగ్ ఇన్ మనీ అనేది ఎవ్రీథింగ్ ఉంటుంది కదా. బడ్జెట్ మనం ఒక బడ్జెట్ అనుకుని దిగుతాం, బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది, ఈ స్ట్రెస్ అంతా ఉంటుంది. మరి ఆ యాంగిల్లో ఎప్పుడు మీకు అబ్జెక్షన్స్ కానీ లేదంటే ప్రొడక్షన్ ఎలా హ్యాండిల్ చేస్తామని కానీ ఇలాంటి ఇన్హిబిషన్స్ ఏమి రాలేదా? షూటింగ్ ప్రాసెస్ లో అంత ఏం ఫేస్ చేయలేదు సార్. ఇట్ వెంట్ వెరీ స్మూత్. మనం ప్లాన్ చేసినట్టునే జరిగింది. ఎవ్రీథింగ్ చాలా మంచిగా, చాలా స్మూత్ గా ఇన్ఫాక్ట్ జరిగింది. నేను కూడా వండర్ అయినాకి నా ఫస్ట్ ఫిల్మ్ అయినా అంత మంచిగా అన్ని జరుగుతున్నాయని. బట్ ఆబ్వియస్లీ ప్రమోషన్స్ ఆర్ నాట్ ఈజీ.
ప్రమోషన్స్‌లో వచ్చి ఏం చేయాలి? ఎక్కడ చేయాలి? ప్రమోషన్ ఈస్ సంథింగ్ సార్, మీరు ఎంతైనా చేయండి అది తక్కువనే కనిపిస్తది మీకి. అవును. సో, ప్రమోషన్స్‌లో వచ్చి నాకు కొంచెం ఆ స్ట్రెస్ అది మైండ్ అంతా వర్క్ చేయలే. నేను చేస్తున్నా కానీ ఇంకా అది స్ప్రెడ్ అవ్వట్లే. ఆ మాట స్ప్రెడ్ అవ్వట్లే అని అలా ఫీలింగ్ వచ్చింది. బట్ యాహ్! ఐ మీన్ ఐ థింక్ ఫైనల్లీ యూ గాట్ బజ్ ఫర్ యువర్ మూవీ. I think I got a great buzz now. Yes. People That's what I mean. randomly so many people are calling and asking me ki అరే అసలు భరతనాట్యం ఏంటి అని. సో ఆ భరతనాట్యం అని ఏంటి చాలా వైరల్ గా అయిపోయింది ఐ థింక్. యాక్చువల్‌గా అయితే ఇప్పుడు మీరు అంటే మీకు సో మచ్ ఆఫ్ ప్యాషన్ ఉంది. మీ హస్బెండ్ కూడా దాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రొడ్యూస్ చేశారు. అంటే మరి భరతనాట్యంతో ఆగుతదా? ఇది ఈ జర్నీ అనేది కంటిన్యూ అవుతదా ఇంకా మీ జర్నీ? 100% కంటిన్యూ అవుతుంది సార్. కంటిన్యూ ఇది అవుతుంది. ఆగడానికి ఈ స్టెప్ ఈ ఇండస్ట్రీలో రాలే అసలు. హ్మ్. ఆబ్వియస్లీ ఫస్ట్ మూవీలో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ వండర్స్ అండ్ మిరాకిల్స్. యాహ్. You have to any field I think if you want to be successful మీకు ట్రై చేస్తూ ఉండాలి సార్. Yes. అండ్ So కన్సిస్టెన్సీ you అయితే will ఉండాలి. okay, you will produce more and more 100% movies. I'll produce also, and now I'm thinking to act also because you Yes, all are yes. giving me so good compliments. Now I'll act also sir. Yes, యాక్చువల్‌గా చూడంగానే అనుకున్నాం కదా! యాక్చువల్లీ చెప్పాము. బట్ ఈ సినిమాకే యాక్ట్ చేయాల్సింది మీరు. నేను చేస్తా సార్. అయితే యాక్చువల్‌గా మరి ఇప్పుడు అంటే నెక్స్ట్ ప్రొడ్యూస్ చేయాలని అంటున్నారు మూవీస్. అంటే మీ ఫేవరెట్ యాక్టర్స్ అంటే ఎవరు చెప్తారు మీరు? సార్ నా ఫేవరెట్ యాక్టర్స్ ఇప్పుడు బాలీవుడ్ లో చూస్తే ఇస్ రణ్వీర్ సింగ్. బికాస్ నేను కూడా ఒక రణ్వీర్ సింగ్ లాగా నాకు ఆ డ్రెస్సింగ్ సెన్స్ అది ఒకటి ఉంది నా దాంట్లో. అది చూపిస్తారు, తర్వాత చూపిస్తారు అది అన్నమాట లేటర్ అని. మా ఫ్రెండ్స్ కి తెలుసు అది. నాకు లేడీ రణ్వీర్ సింగ్ ఆల్రెడీ నా ఫ్రెండ్స్ చెప్తారు. ఓకే. నాకు టాలీవుడ్ లో ఆబ్వియస్లీ ఐ లైక్ విజయ్ దేవరకొండ సార్ అండ్ అల్లు అర్జున్ సార్ అ లాట్. లైక్ దే మై ఫేవరెట్. And the best part is I'm coming up with Vijay Devarkonda అదే sir's కదా! competition. ఇప్పుడు అదే మీ ఫేవరెట్ యాక్టర్ తో కాంపిటీషన్ ఎలా మరి మీరు? ఆయన ఫ్యామిలీ స్టార్ తో వస్తున్నారు, మీరేం భరతనాట్యం అంటున్నారు. అది కాంపిటీషన్ లేదు సార్. అది చూడండి ఎంత లవ్. నా నా అడ్మైరర్ తోనే నేను మూవీ ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీ తీస్తున్నా. బట్ కానీ కాంపిటీషనే కదా అట్లీస్ట్. 100% కాంపిటీషన్. ఇట్ ఈస్ అ బిగ్ కాంపిటీషన్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఐ యామ్ స్టాండింగ్ నెక్స్ట్ టు విజయ్ దేవరకొండ సార్ అంటే. బట్ సార్ అది జానర్ వేరే సార్. టు బి వెరీ ఆనెస్ట్, ఫ్యామిలీ స్టార్ ఈస్ అ family oriented movie, or maybe that genre is different. Madi is completely different sir. Ours is crime comedy, suspense, some funky comedy, comic way. There's a mass public, college going people, or maybe families also will enjoy this movie. But yeah, ఆ రెండు genres చాలా different ఉన్నాయి sir. So I think it's not more about competition, it is about people will watch that also and this also. So I think we both will grow. మరి యాక్చువల్గా విజయ్ దేవరకొండ నేను కలిసారా ఈ ప్రాసెస్ లో? విజయ్ దేవరకొండ నేను కలవలే సార్. వాళ్ళ తమ్ముడు ఐ మీన్ ఆనంద్ దేవరకొండ సార్ కలిసిన మా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వచ్చారు. హీ ఈస్ ఆల్సో అమేజింగ్ పర్సన్. మరి చెప్పపోయారా ఒకసారి తీసుకెళ్ళి మీ అన్న కనిపించండి? చెప్తా సార్. ఐ మీన్ చెప్పలే కానీ ఐ విల్ మీట్ హిమ్ మండే. ఐ విల్ వర్క్ విత్ హిమ్ మండే ఫర్ షూర్. యా. మరి అల్లు అర్జున్ ని కలవలేదు కదా ఎప్పుడు? కలిసే ఛాన్స్ అయితే రాలేదు. నేను కలిసిన అల్లు అర్జున్ తో కలిసిన నేను. కలిసారా? యా ఐ his brother Bobby Arjun garu is friend. He's a friend, so he has invited me his party one day. So appudu nenu Allu Arjun తో కలిసిన. మరి ఆ ఫ్యాన్ మూమెంట్ పిక్చర్ కూడా తీసుకున్నాం. పిక్ తీసుకున్నారా? 100%. మరి ఏం మాట్లాడారు? అంటే ఒక అంత మాట్లాడడానికి టైం ఇవ్వరు. టైం ఇవ్వరు కానీ బట్ కాకపోతే సంథింగ్ విల్ ఎక్స్ప్రెస్. అంటే ఇప్పుడు మీరు ఏదో జనరల్ గా sir I just need a selfie with you, I'm like great fan of yours ani, and obviously he was kind enough to give me a selfie. So I think that was a fan moment for me. Okay. మరి మీ హస్బెండ్ ఎప్పుడైనా జెల్స్ అవుతుంటారా వీళ్ళిద్దరూ నా ఫేవరెట్ హీరోస్ అని చెప్పి? మా హస్బెండ్ అసలు హీఈస్ అ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ నైస్ పర్సన్. అసలు ఆయనకి కెమెరా ముందు రావాలని ఇష్టం లేదు. ఇంకా నేను ఆపోజిట్. అందుకే మీ పేరు వేసారా? నేను అందుకే నా పేరు వేసి నాకు ముందు నిల్చోపెట్టి ఆ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. ఇంకా నా కోసం హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ సార్. ఓకే. అంటే మరి యాక్చువల్గా చూస్తూ ఉంటారు తెలుగు సినిమాలు మీరు కంటిన్యూగా? ఇప్పుడు మీరు చెప్పిన విజయ్ దేవరకొండ సినిమాలు కానీ నేను చూస్తా సార్. నేను ఖుషి మూవీ చూసిన, నేను లైగర్ కూడా చూసిన, దాని ముందు వచ్చిన మూవీస్ కూడా చూసిన. ఆబ్వియస్లీ అల్లు అర్జున్ సార్ పుష్ప ఎవరు చూడలే, అందరు చూసారు. మరి ఒక మీరు ఎంత మీ యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. నేను లేడీ రణ్వీర్ సింగ్ అని మీకు మీరే స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు. మా ఫ్రెండ్స్ ఇస్తారు నా కోసం. అదే అంటున్నా, మీ ఫ్రెండ్స్ ఇచ్చారంటే ఇంకా అలాగ ఎక్కువ తెలుసు ఉండాలి. సో మరి ఒక డైలాగ్ ఏదైనా చెప్పొచ్చు మా కోసం సరదాగా? పుష్ప డైలాగ్ చెప్పండి. పుష్పదా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? కాదు, ఫైర్ పుష్ప. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి రిటర్న్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? అంటే ఓన్లీ ఫస్ట్ స్టెప్ ఇన్ ద ఇండస్ట్రీనా, లేదంటే రిటర్న్ ఆఫ్ కమర్షియల్ వైజా, లేకపోతే నెక్స్ట్ సినిమాలకి ఇది ఒక ట్రంప్ కార్డ్ కింద ఉండాలా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రమ్ భరతనాట్యం? వాట్ ఆర్ ద రిటర్న్స్ దట్ యూ హ్యావ్ ఎక్స్పెక్టెడ్? See, when I got this story, what I expected is whatever I invest, maybe I would recover that money easily because
this movie is, you know, something that everybody will like అని. ఉమ్, ఉమ్. సో ఐఎమ్ నాట్ షూర్ బట్ వాట్ యు నో హౌ ఇట్ రీచెస్ టు ద పబ్లిక్. ఆ కంటెంట్ అని పబ్లిక్ ఎలా రీచ్ అవుతుంది మనకు మనకు తెలియదు. తెలియదు, అది ఎవరికి బట్ తెలియదు. వెన్ ఐ డిసైడెడ్ ఆన్ ద Mm. స్టోరీ ఐ వాజ్ వెరీ ప్రాక్టికల్ కి ఈ మూవీ నాకు ఇస్తుంది, నా రిటర్న్స్ ఇస్తుంది, ఉమ్, నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కూడా నాకు ఎక్స్ట్రా రిటర్న్స్ ఇస్తుందని దట్స్ వాట్ నేను అనుకున్నాను. ఉమ్, సో ఐ డోంట్ నో ఎనీథింగ్, రేపు తర్వాత తెలుస్తుంది ఏం అవుతుందో, కానీ ఉమ్, ఐఎమ్ వెరీ పాజిటివ్ సార్. ఉమ్. ఐఎమ్ వెరీ పాజిటివ్ Very అబౌట్ positive వెరీ person. పాజిటివ్. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు నెక్స్ట్ యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది అంటున్నారు, యాక్టర్ కింద చూస్తాం అనేది ఇప్పుడు నా అర్థమైపోతుంది. ఆడిషన్ ఇచ్చిన తర్వాత నాకు ఎవరు యాక్టింగ్ లో తీసుకోలేదు సార్. అదేంటండి, మీ ఓన్ ప్రొడ్యూసర్ మీ ఓన్ ప్రొడక్షన్ లోనే ఉన్నాయి కదా సినిమాలు యాక్చువల్ గా. సరే, అయినా ఒక ఫ్రేమ్ చూసి ఎలా జడ్జ్ చేస్తాము అంటే అనేది యాక్చువల్గా ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రొడక్షన్ లో ఉన్నారు, ప్రొడ్యూసర్ కింద ఒక సినిమా వచ్చింది, ఇప్పుడు మీరు యాక్టింగ్ లో అంటున్నారా, నెక్స్ట్ యాక్ట్ చేస్తానని చెప్పారు. సో అదర్ దాన్ దిస్ ఇంకేమైనా క్రాఫ్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉందా మీకు ఏమైనా చేయాలని కానీ? ఐ థింక్ యాక్టింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ వుడ్ బి మై మెయిన్ థింగ్. మరి ఇప్పుడు దీంట్లో సినిమా చేశారు, నెక్స్ట్ యాక్టింగ్ చేస్తాను అంటున్నారు, బట్ అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మీ ఇన్లాస్ ఉంటారు కదా, మరి వాళ్ళ సైడ్ నుంచి ఎనీ అబ్జెక్షన్స్? పెళ్లి తర్వాత మా ఫాదర్ ఇన్ లో కొంచెం డిఫరెంట్. హీఈస్ వెరీ ప్రాక్టికల్. అంటే ఆయన విమెన్స్ కి ఏదైనా వర్క్ చేయాలంటే ఆ పర్మిషన్ ఇస్తారు ఆయన. ఇంకా రీసెంట్లీ నా ఈవెంట్ చూసినాక హీఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ ఆల్రెడీ. హీఈస్ లైక్ ఆయననే డైరెక్టర్ సార్ కి పిలిచి చెప్పారు, ఇప్పుడు నా కోడల్కి మీరు హీరోయిన్ గా లాంచ్ చేయండి అని. హీరోయిన్ గా హీ రియల్లీ టోల్డ్ డైరెక్టర్ సార్. సో ఐ థింక్ ఇప్పుడు డాడ్ నాకు ఇచ్చేస్తారు మా ఫాదర్ ఇన్ లాకి. ఇప్పుడు డాడ్ కి అదేం ప్రాబ్లం ఉండదు. ఇన్ఫాక్ట్ నౌ డాడ్ ఈస్ ఆల్సో ప్రౌడ్ వెన్ హీ ఈస్ ఆల్సో సీయింగ్ మీ ఆన్ స్క్రీన్. ఆయన కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు నా గురించి. అదే బేసిక్ గా ఏంటంటే సినిమాలలోకి వస్తున్నాం అంటే రకరకాల ఇన్హిబిషన్స్ అని ఉంటాయి, తెలియకుండా రకరకాల ఊహించుకుంటూ ఉంటారు కదా. సో మీరు ప్రొడ్యూసర్ కింద అంటే ఓకే, బట్ నెక్స్ట్ యాక్టర్ కింద అన్నప్పుడు మీకు అంతా ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ ఇన్లాస్ సైడ్ వాళ్ళంత దగ్గర నుంచి ఓకేనా? దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అదంతా ఉందా? ఇప్పుడు వరకు అయితే ఉంది సార్. ఆయన చెప్తున్నారు. ఇప్పుడు వరకు ఆపర్చునిటీ దొరకలే, నాకు తెలీదు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో, అప్పుడు ఏం వాళ్ళ థాట్స్ ఉంటాయో. కానీ ఇప్పుడు అయితే వాళ్ళు ఆ మైండ్ సెట్ లో ఉన్నారు కి దే వాంట్ టు సీ మీ ఆన్ అ బిగ్ స్క్రీన్ ఆల్సో అని. అంటే ఎక్సైటెడ్ గా ఉన్నారా, నర్వస్ గా ఉన్నారా, లేకపోతే ఎలా అనిపిస్తుంది? సో నర్వస్ గా ఉన్నాను, బ్యాక్ ఆఫ్ ద మైండ్. ముందు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఆ ఎక్సైట్మెంట్ డిఫరెంట్ సార్. ఆబ్వియస్లీ ఫస్ట్ మూవీ ఆ ఎక్సైట్మెంట్ డిఫరెంట్, కానీ నర్వస్నెస్ ఎవరికి ఉండదు సార్. అదైతే యునో టిల్ ద రిలీజ్, టిల్ అట్లీస్ట్ ఒక షో అయినాక మన రెస్పాన్స్ రాలేప్పుడు వరకు బ్యాక్ ఆఫ్ మైండ్ ఆ నర్వస్నెస్ ఉంటుంది. బట్ ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ మై ఫస్ట్ మూవీ, ఫస్ట్ ప్రాజెక్ట్, అండ్ దాట్ టు యునో ఇట్స్ మై డ్రీమ్. లైక్ ఇట్స్ లైక్ ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్. సో ఐఎమ్ ఎక్సైటెడ్. అండ్ విజయ్ దేవరకొండతో పోటీగా వస్తున్నారు, దాంతో పాటు 100% వస్తున్నాను సార్, ప్లీజ్. సో మొత్తానికి అంటే ఒక లేడీ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు అంటే నాట్ ఓన్లీ డైరెక్టర్స్ అనేవాళ్ళు కూడా రేర్గా వస్తుంటారు, ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఇంకా రేర్గా వస్తుంటారు. సో మీరు ఇంత అంటే పెళ్ళి 10 సంవత్సరాల తర్వాత కూడా ఒక ప్యాషన్తో మీరు రావడం, మీ హస్బెండ్ దాన్ని ఎంకరేజ్ చేయడం, ఆఫ్టర్ దిస్ స్టెప్ ఆల్సో యూ వాంట్ టు బి ప్రొడక్షన్లో ఉండాలని, ఒక యాక్టింగ్లో ఉండాలని, మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ ఉండాలనుకోవడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ టు అండ్ ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ యాజ్ వెల్. మీకు ఈ సినిమా మీరు అనుకున్నట్టే మీరు ఏవేవైతే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ రావాలని చెప్పి, అలాగే మీ నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. నెక్స్ట్ టైం ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ కింద యాక్ట్రెస్ కింద చూడాలని అనుకుంటున్నాను. డెఫినెట్ గా wish you all the best for your film. Thank you so much. Thank you audience. Do you have anything to say about to the audience? All I want to say is please oka new producer ki oka chance iyandi. I mean కంటెంట్ పైన ఫోకస్ చేస్తే మీకు మంచినే కనిపిస్తుంది. న్యూ ఫేసెస్ పైన వెళ్ళకండి, ఒక ఛాన్స్ ఇవ్వండి, భరతనాట్యం చూడండి 5th రోజు. యూ విల్ ఎంజాయ్ ఇట్, దట్స్ అ ప్రామిస్. ఎస్, మీరు ఓన్లీ అంటే నాట్ ఓన్లీ ప్రొడక్షన్ యాక్టర్సే కాదు, డైలాగ్స్ కూడా రాయండి, బాగా చెప్తున్నారు కంటెంట్ రీచ్ అయ్యేలాగా. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్. థ్యాంక్ యూ సో మచ్.